లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాను. మరి యొక్క ఈ నూతనమైనటువంటి దినమున ప్రభు వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఆదరించాలని, ధైర్యపరిచి బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారి సహాయాన్ని మనం కోరుకుంటాం. బంధువుల సహాయాన్ని, స్నేహితుల సహాయాన్ని, ఇంటి పక్క వారి సహాయాన్ని ఆశ్రయిస్తాం. కొంతమంది సహాయాన్ని చేస్తారు, కొంతమంది సహాయాన్ని నిరాకరిస్తారు. మేము ఏమీ చేయలేం. కొంతమంది మాట ఇచ్చి మాట తప్పుతారు. కానీ నీ దేవుడు చెప్తున్నాడు, నేను మనుషుల వంటి వాడను కాను, నేను నీకు సహాయం చేస్తాను. నీ శ్రమలో, నీ అపాయంలో, నీ ఆపత్కాల పరిస్థితిలో, నీ రోగంలో, నీ అప్పుల సమస్యల్లో నేను నీకు సహాయం చేస్తాను. భయపడకు అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. హల్లెలూయా. ఐ విల్ హెల్ప్ యూ. మనుషులైతే సహాయం చేస్తానని చెప్పి సహాయం చేయాల్సి వచ్చినటువంటి ఆ సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, వాళ్ళు ఎటో వెళ్ళిపోవచ్చు, ముఖం చాటేసుకొని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, కనబడకుండా వాళ్ళు మరుగై ఉండొచ్చు. కానీ నీ దేవుడు చెప్తున్నాడు, నేను మనుషుల వంటి వాడను కాను. సరి అయిన సమయానికి, రైట్ టైం, ఏ సమయానికైతే నీకు ఆ సహాయం అందాలో ఆ రైట్ టైం, ఆ సరి అయిన సమయానికి సహాయం చేసే నా హస్తం నీకు సహాయం అందిస్తుంది. మనుషులు ఎవరు సహాయం చేయకుండా నిలబడి చూస్తున్నారేమో. చాలామంది మాతో అంటారు, అండి నా చుట్టూ ఉన్నటువంటి నా బంధువులు, నా తోబుట్టులు, నా రక్త సంబంధులు అందరూ చాలా రిచ్ అండి, చాలా ధనవంతులు, చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తలుచుకున్నట్లయితే నా సమస్యలన్నీ ఒక క్షణంలో మాయమైపోతాయి. మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, వాళ్ళు ఒక్కసారి కనుక వాళ్ళ హృదయం కదిలింపబడి వాళ్ళు ఒక్కసారి కనుక సహాయం చేయడానికి ముందుకొస్తే నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, నా అప్పుల సమస్యలు పోతాయి, నా రోగం తొలగిపోతుంది, నాకు ప్రశాంతత, నెమ్మది, మనశ్శాంతి దొరుకుతుంది. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా సహాయం చేయరండి. వాళ్ళ సహాయం నాకు అందించరు అని చాలామంది చెప్తుంటారు. నీవు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నావా? మనుషులను ఆశ్రయించుకు. మనుషుల సహాయం కొరకు కనిపెట్టి వాళ్ళ మీద నిరీక్షణ ఉంచి, వాళ్ళ మీద హోప్ పెట్టుకొని, వాళ్ళ మీదే ఆశ పెట్టుకొని చివరికి దుఃఖానికి లోనవుతున్నావు, చావు, మరణం వరకు వెళ్తున్నావు. నాకు ఈ సమయంలో కనుక సహాయం అందకపోతే, నాకు ఆ సమయానికి కనుక వాళ్ళు సహాయం చేయకపోతే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, మరణమే, ఇక చావే అనుకుంటున్నారేమో. మనుషులు ఎంత మందిని చుట్టూ బలవంతులు సహాయం చేయడానికి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళు ఆ సమయానికి దాటి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా హస్తము తప్పకుండా సహాయం చేస్తుంది, తప్పకుండా నిన్ను మాట తప్పకుండా నీకు సహాయం చేస్తా, నువ్వు భయపడకుండా నా సహాయం కొరకు కనిపెట్టు, నా సహాయం వైపు చూడు ప్రభు చెప్తున్నాడు. చూద్దామా ప్రభు సహాయం కొరకు? ఇప్పుడే దేవుని వైపు నీ హృదయాన్ని పూర్తిగా తిప్పి ఆయన వైపు చూచి నువ్వు చెప్పాలి, ప్రభా మనుషుల సహాయం కోరుకోవడం కూడా తప్పే, నన్ను క్షమించండి. నీ సహాయాన్ని కాదని, నీ చేతి వైపు కాకుండా మనుషుల చేతి వైపు చూడటం తప్పే, నన్ను క్షమించండి. దయచేసి ఇప్పుడు నేను నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. నాకు నీ సహాయం చేయ ప్రభా అని నిజముగా మొర్రపెట్టినట్లయితే వెంటనే దేవుని హస్తము నీ జీవితంలోకి దిగి రావడం, నీకు సరైన సమయానికి సహాయం చేయడం, ఆయన సహాయం నువ్వు అందుకొని ఆ సమస్య నుంచి గట్టెక్కడం నిశ్చయముగా జరుగును. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభా మీకు స్తోత్రములు. నీ పిల్లలు అనేక మంది ప్రభా అనేక విధాల సహాయముల కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఉద్యోగంలో కొరకు, అప్పుల్లోంచి బయటికి రావడం కొరకు, వాళ్ళ రోగం పోవటం కొరకు, అయా అనేక సహాయములు, కోర్టు విషయమై, అయ్యా పెద్దల సహాయం కొరకు అనేక మంది దగ్గరికి వాళ్ళు తిరుగుతున్నారు. కానీ ఎన్నో రోజులు గడిచిపోతుంది, ఎన్నో నెలలు గడిచిపోతుంది, మాట ఇచ్చి మాట తప్పుతున్నారు, చేస్తామని చెప్పేసి ఇంకా రేపు అని అయ్యా వాయిదాలు వేస్తున్నారు. కానీ సహాయం మాత్రం మాకు అందడం లేదు. నిశ్చయముగా మీరు కనికరించి సహాయం పంపుమని వేడుకుంటున్నాను. నీ సహాయం మాకు కావాలి. మనుషుల సహాయం వ్యర్థము నాయన. నీ పిల్లలకు ఎవరెవరికే సహాయం అందాలో సరి అయిన సమయానికి నీ దక్షిణ హస్తముతో సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ప్రభా నీ సహాయం మోషేకి అందించావు కదా, ఇజ్రాయెల్కి నీ సహాయం పంపావు కదా. కెరీతు బాగు దగ్గర ఏలియా ప్రభా కరువులో ఆకలికి అలమటిస్తున్నప్పుడు నీ సహాయాన్ని పంపావు కదా ప్రభా. సీదోను పట్టణపు ఆ స్త్రీకి ప్రభు నీ సహాయం అందించావు కదా. నీ పిల్లలకు కూడా సరైన సమయానికి సహాయం పంపమని వేడుకుంటున్నాను. ఈ దినమే ఇప్పుడే నీ బిడ్డలకు సహాయం అందింపబడును గాక, అద్భుతములు జరుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక.
లార్డ్ జీసస్ సహాయం చేయండి, మాకును మీ సహాయం పంపమని, అద్భుతమైన ఆశీర్వాదమును వారి జీవితంలో కుమ్మరించమని యేసు క్రీస్తు నామంలో ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సహాయం అందును గాక, అప్పుల సమస్యలు ఉన్న వారికి సహాయం పంపబడును గాక, కోర్టు కేసులో ప్రభా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి సహాయం పంపబడును గాక యేసు క్రీస్తు నామంలో. తండ్రి, ఎవరెవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సహాయం పంపబడును గాక. నీ సహాయం అందించి ఆశీర్వదించండి, కృప చూపండి, గొప్ప కార్యము చేయమని, ఆ సమస్య నుంచి గట్టెక్కించమని, మీ కుడి చేతిని చాపి నీ బిడ్డలు మీరు పట్టుకొని సహాయం అందించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుని సహాయం మీకు అందబోతున్నది. ఒక ప్రకటన, ఈరోజు చివరి రోజు కదా, నెలలో 31వ తారీఖు రాత్రి 11:30 నుంచి 12:30 వరకు వాగ్దాన ప్రవచనాత్మకమైన వాగ్దాన కూడిక ఏర్పాటు చేస్తున్నాం. లైవ్ ఉంటుంది, ఓన్లీ లైవ్ ఉంటుంది. ఆ ప్రాఫిటిక్ వార్డ్తో ఏప్రిల్ నెలలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఏప్రిల్ నెలలో ప్రభు ఏ వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఏ విధంగా నడిపించబోతున్నారు, ఆ ప్రాఫిటిక్ వార్డ్ని మనం తీసుకొని ఆ ఏప్రిల్ నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. సో 11:30కి లైవ్ ఉంటుంది ఈరోజు నైట్. తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.